నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ, వరంగల్ నేతల పంచాయతీపై ఫోకస్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన చర్చ. తెలంగాణ బీజేపీలోకి వలసలు, ఇవాళ చేరనున్న గువ్వల, ఇటీవల బీఆర్ఎస్ కి రాజీనామా. నేటితో ముగియనున్న ప్రచారం, కేసులు గొడవలతో హోరెత్తుతోన్న పులివెందుల, పరస్పర కేసులతో 11 మంది అరెస్ట్. ఇవాళ టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు, పార్టీ కమిటీలపై సీఎం చర్చలు, నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం. గిరిజనుల అభివృద్ధికి 21 ఒప్పందాలు, చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు, అరకు కాఫీ బ్రాండింగ్ తో టాటాతో ఒప్పందం. హైదరాబాద్ ముఖద్వారం నిర్మాణం, బాపు ఘాట్ దగ్గర ఐకానిక్ టవర్, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. సీఎం రేవంత్ తో ఎన్టీపీసీ సీఎండీ భేటీ. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. సౌర పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడి, 80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇవాళ ములుగు జిల్లాకి 4 మంత్రులు, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలన, ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష. ట్యాపింగ్ పై ప్రమాణానికి సిద్ధం, కేటీఆర్ సిద్ధమా అని బండి సవాల్, ఆయనకు అదొక్కటే తెలుసన్న బీఆర్ఎస్. నిర్మాతలతో ఫెడరేషన్ చర్చలు విఫలం, 30% వేతనాలు పెంచితేనే షూటింగులు, నేటి నుంచి నిరసనలు మరింత ఉధృతం. షూటింగ్ ప్రారంభిస్తారన్నది దుష్ప్రచారం, ఫెడరేషన్ వాళ్లను కలవలేదన్న చిరంజీవి, తప్పుడు ప్రచారం చేయొద్దన్న మెగాస్టార్. పద్ధతి మారకపోతే ఉరికించి కొడతాం, అటవీ శాఖ అధికారులకి సోయం వార్నింగ్, జీవో 49 రద్దు చేసి తీరాలన్న నేత. ఆదివాసుల హక్కుల్ని అణిచివేస్తున్నారు, అడవుల్ని అదానీ పరం చేస్తున్నారు, డోలీలపై పవన్ హామీ ఏమైందన్న సిపిఎం. హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం, నరకం చూస్తోన్న నగరవాసులు, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. 3 రోజుల్లో మరో అల్పపీడనం, ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి, నేడు తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్. నాగార్జున సాగర్ కు పెరిగిన వరద, 2 గేట్ల ద్వారా నీటి విడుదల, ఆకట్టుకుంటున్న కృష్ణమ్మ అందాలు. దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీల రద్దు, నిబంధనల ఉల్లంఘనపై వేటేసిన ఈసీ, తెలంగాణలో 13, ఏపీలో 5 పార్టీలపై యాక్షన్. కుల్గాంలో ఎన్కౌంటర్, 2 జవాన్ల వీరమరణం, 3 ఉగ్రవాదుల హతం. 6 పాకిస్తాన్ విమానాలను కూల్చేశాం, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం, లక్ష్యం నెరవేరిందన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్.